ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఓకే, బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వి విల్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాలకు కారణభూతుడమైన గొప్ప దేవేశయ్య, నీకు మహిమ గంత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రవందనాలు. మహోన్నతుడివి, మహత్కార్యములు జరిగించే గొప్ప దేవుడు నా తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, సమయం ముందు వాక్యం చెప్పడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి రాజా నీకే స్తోత్రం. ఎంతమంది అయితే వీడియో వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో గొప్ప వెలుగును మీరు చూపించండి. మా బ్రతుకులు మార్చి నీ నామాన్ని మహిమపరిచే గొప్ప సాక్షులుగా వాడుకోమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఓకే, విల్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానికి వెళ్ళిపోదామండి. చాలామంది వారి జీవితాల్లో ఏమైనా ఒక క్వశ్చన్ మనం అడిగితే, నువ్వు ఎందుకు జీవిస్తున్నావు అని అడిగితే చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఇంకెవరి కోసం జీవిస్తున్నానమ్మా, నా కొడుకు కోసమే నేను జీవిస్తున్నాను, నేను అంతా బ్రతికేది వాడి కోసమే, నేనంతా కష్టపడేది వాడి కోసం అంటారు. ఇంకొక కొంతమంది ఏంటంటే, చేసుకున్న భర్త కోసం నేను జీవించాలి కదమ్మా, ఆయన కోసమే నేను జీవిస్తున్నాను. కొంతమంది కూతురు కోసం, కొంతమంది ఏంటంటే, మేమంతా కష్టపడేది ఎవరి కోసం, నా కుటుంబాన్ని పోషించుకోసమే, సో నేను నా కుటుంబం కోసం జీవిస్తున్నానని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా నాకు ఈ బ్రతుకునిచ్చి, నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడి కోసం బ్రతుకుతున్నానని ఏ ఒక్కరు కూడా జవాబు చెప్పరు. కానీ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క రిలేషన్స్, అంటే లోకంలో ఉన్న రిలేషన్స్ అని అది దేవుడిచ్చిందే, కానీ దేవుడిచ్చిన బంధం కోసం మనం జీవిస్తున్నాం. కానీ అది ఎవరైతే ఇచ్చారో వారి కోసం మాత్రం ఈ భూమి మీద మనం జీవించట్లేదు. కానీ క్రైస్తవులుగా, దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మన బలపరిచేది దేవుడైతే, మన స్థిరపరిచేది దేవుడైతే, మనల్ని బాధల నుంచి విడుదల కలిగించేది దేవుడైతే, ఖచ్చితంగా ఆ దేవుడి కోసం మనం జీవించేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకనే క్రీస్తు కొరకు మాత్రమే మనము జీవించేవారుగా ఉండాలని ఈరోజు మన వాక్యం నేర్చుకుందాం. ఎందుకు అంటే, మనుషుల కోసం జీవిస్తే ఈరోజు కాకపోతే రేపైనా ఆ మనుషులు మనం విడిచిపెట్టేస్తారు. ఈరోజు కొడుకు కోసం నువ్వు జీవిస్తున్నాను అన్నాం, రేపు పొద్దున పెళ్ళి అయిన తర్వాత ఆ కొడుకు భార్య కోసం జీవిస్తాడు. అదేవిధంగా కూతురు కోసం జీవిస్తానంటే రేపు పొద్దున అన్న తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత తన భర్త కోసం తాను జీవిస్తూ ఉంటుంది. సో భర్త కోసం జీవిస్తున్నానంటే ఏదో ఒక రోజున భర్త మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఖాయం. భార్య కోసం జీవించినా కూడా తన కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఖాయం. అంటే లోక సంబంధం కోసము, లోక రిలేషన్స్ కోసము మనము జీవిస్తే ఖచ్చితంగా వారు ఏదో ఒక రోజున మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలా కాకుండా మనకి ఈ జీవితాన్ని ఇచ్చిన, మనకి ఈ బ్రతుకునిచ్చిన దేవుడి కోసం మనం జీవిస్తే ఖచ్చితంగా దేవత దేవుడు అన్ని విషయాల్లో కూడా మనకు తోడై ఉంటాడంటండి. హల్లెలూయా. అయితే క్రీస్తు కొరకు మనం ఎలా జీవించాలి అంటే, ఇక్కడ చూడండి, కొడుకు కోసం నేను జీవిస్తున్నానంటే ఎలా జీవిస్తావు? ఖచ్చితంగా కష్టపడతావు. కష్టపడి ఆ సంపాదించింది కొడుకుకు పెడతా ఉంటాం. భర్త కోసం జీవిస్తున్నానంటే ఖచ్చితంగా భర్తకు అన్నీ చేసి పెడతా ఉంటాం. అలాగే భార్య కోసం అంటే భార్యకు అన్నీ చేసి పెడతా ఉంటాం. పిల్లల కోసం అంటే, కుటుంబం కోసం అంటే కుటుంబం కొరకు నువ్వు ఏదో ఒకటి చేసి పెడతా ఉంటాం. అలాగే దేవుని కొరకు మనమే జీవించాలి. దేవుని కొరకు జీవించాలి అంటే మనం ఏం చేయాలి అనేదే ఈరోజు వాక్యం. మొట్టమొదటిగా దేవుని కొరకు మనం జీవించాలి అంటే ఈ లోకంలో మనం ప్రత్యేకంగా జీవించేవారుగా ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6:14 వచనం చూద్దాం. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి, అవిశ్వాసులతో జోడీగా ఉండకూడి, నీతికి దుర్నీతికితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందక. ఇక్కడ చూడండి, అవిశ్వాసులతో విశ్వాసులకు పాలు ఎక్కడిదే అని అంటే ఏంటంటే పోలిక ఎక్కడిది అంటే, లోకంలో మనము జీవించినప్పటికీ దేవుని కొరకు మనం జీవిస్తున్నాం కాబట్టి లోకలతో లేదంటే లోక సహవాసాలతో పొత్తు పెట్టుకోకుండా ప్రత్యేకంగా జీవించేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అంటే మన మాట ప్రత్యేకంగా ఉండాలి, మన ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి, మన చూపు ప్రత్యేకంగా ఉండాలి, మన క్రియలు ప్రత్యేకంగా ఉండాలి. వారితో పాటే వారికిలాగే మాట్లాడుతూ, వారికిలాగే జీవిస్తూ, వారిలానే ఉంటే మనము క్రీస్తు కొరకు జీవించినట్టు అవదు, లోకం కొరకు జీవించినట్టే అవుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుని కొరకు మనం జీవించేవారుగా ఉండాలి. దేవుని కొరకు మనము జీవిస్తే ప్రత్యేకంగా జీవించేవారుగా ఉండాలి. లోకంలో మనం ఉంటున్నప్పటికీ, లోకస్తులతో మనం జీవిస్తున్నప్పటికీ మన సహవాసం మాత్రం దేవుడితోనే ఉండాలి. అవిశ్వాసులతో జోడీ కట్టడము కాదు. నువ్వు ఒక విశ్వాసగా ఉన్నప్పుడు, నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు, దేవుని మీద ఆధారం పెట్టుకున్నప్పుడు, దేవుని నమ్మని, దేవుని మీద ఆధారం పెట్టుకున్న వారితో సహవాసం చెయ్యొద్దని కాదు, వారితో ఉండొద్దని కాదు, వారిని నమ్మినా వారితో ఉన్నా
వారి యొక్క విశ్వాసాన్ని నువ్వు విశ్వాసంగా చేకూర్చుకోకూడదు. అర్థమవుతుందండి? అంటే వారు లోకాన్ని నమ్ముతారు, నువ్వు లోకాన్ని నమ్మకూడదు. వారు లోకంలో ఉన్న మనుషులు నమ్ముతారు, నువ్వు లోకంలో ఉన్న మనుషులు నమ్మకూడదు. వారు లోకంలో ఉన్న వాటి మీద ఆధారపడతారు, నువ్వు లోకంలో ఉన్నటువంటి వాటి మీద ఆధారపడకుండా ఉండాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ కలిగినా, యూ షుడ్ డిపెండ్స్ ఆన్ గాడ్ ఓన్లీ. దేవుడి మీద మాత్రమే ఆధారపడి బ్రతికేటువంటి బ్రతుకును ప్రత్యేకంగా జీవించడము అంటారు. అలాంటి బ్రతుకును మనం బ్రతికితే దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించటమే, దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడటమే. అవిశ్వాసులతో మనం జోడి కట్టడం కానీ, అవిశ్వాసపు మాటలు మనం అలవర్చుకోవడం కానీ, అవిశ్వాసపు క్రియలు మనం అలవాటు చేసుకోవడం కానీ, లోకంలో ఉన్న చెడుని అంతటినీ కూడా తెచ్చి మన శరీరంలో పెట్టుకోవడం కానీ, లోకంలో ఉన్న చెడు మాటలన్నీ తెచ్చుకొని మనం పెట్టుకోవడం కానీ. ఎందుకు అంటే సహవాసం చేస్తే వీరు వారి కింద మారుతారు అన్నట్టుగా 6 నెలల సహవాసం చేస్తే ఖచ్చితంగా చెడ్డవారు ఖచ్చితంగా మంచివారి కింద మారుతారులే చెప్పలేము, కానీ మంచివారు మాత్రం చెడ్డవారుగా మారటం అనేది ఖాయం. అందుకని దేవుడు మాట్లాడుచున్నారు, మనము దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించేవారుగా ఉంటే నీవు నేను క్రీస్తు కొరకు జీవించినట్లే. చాలామంది అంటారు, కొంతమంది అయితే అంటారు, నేను ఏదైనా సరే దేవుడి కోసమే కోసమే కదా, ఆ దేవుడు ఇస్తేనే కదా ఇలా బ్రతుకుతున్నాను, ఆ దేవుడు ఇలా నిలబెట్టడం వల్లనే కదా నేను ఎలా ఉంటున్నాను, అంతా దేవుడి దయ వల్ల, అంతా దేవుడి దయ వల్లనే బ్రతుకుతున్నాను అంటున్నావు, కానీ ఏది కూడా దేవుడి కొరకు జీవించట్లేదు, ఏది కూడా దేవుని కొరకు చెయ్యట్లేదు. అలాంటి సహవాసాలు, అలాంటి బ్రతుకులు మనకు వద్దని. లోకంలో ఉంటున్నాము అంటే ప్రత్యేకంగా ఉండాలి. 10,000లో అతి సుందరుడుగా యేసయ్య ఉన్నాడు కాబట్టి 10,000 మందిలో నేను పెట్టిన నీ ప్రత్యేకత ఈ లోకస్తులకు తెలియాలి. నీ ప్రత్యేకత ఈ లోక జనాలకి తెలిసేటట్లుగా దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించేటువంటి జీవన విధానము మనము అలవాటు చేసుకోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. అందుకనే అవిశ్వాసపు మాటలతో కానీ, అవిశ్వాసపు క్రియలతో కానీ, అవిశ్వాసులతో కానీ మనము జోడి అనేది కట్టకూడదు. ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళకి దేవుడి కార్యాలు జరగలేదు అనుకోండి, ఖచ్చితంగా దేవుడిని నిందిస్తారు. కానీ అట్ ద సేమ్ టైం మనకు జరగలేదు అనుకోండి, మనము కూడా దేవుడిని నిందించే వరకు ఉండకూడదు. ఎస్, నా దేవుడు చేసే వరకు నేను వెయిట్ చేస్తాను అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాలి, దేవుని కొరకు ప్రత్యేకంగా మాట్లాడాలి, దేవుని కొరకు ప్రత్యేకంగా మన ప్రవర్తన మార్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. రెండోది ఏంటంటే మన జీవితాన్ని నిందారహితంగా జీవించాలి. అంటే మన మీద నిందలు లేకుండా జీవించాలి. ఆదికాండము 6:9 చూడాలి. నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడై ఉండేను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ నోవాహు దేవునితో నడిచినవాడు నీతిపరుడై ఉండి నిందారహితంగా, అంటే ఏంటంటే ఏ నింద లేకుండా తన దేవుడితో నడిచినంత కాలం కూడా ఏ నింద లేకుండా తను కాపాడుకున్నాడంటే. హల్లెలూయా. చాలామంది ఈ మధ్యకాలంలో అంటూ ఉంటున్నారు ఏంటంటే, మీరు నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటున్నారా? నిజంగా దేవుణ్ణి నమ్ముకునేటోళ్ళేనా? దేవుణ్ణి నమ్ముకునేటోళ్ళు ఇంత నీచంగా మాట్లాడతారా? ఇంత నీచంగా బిహేవ్ చేస్తారా? ఇంత నిజమైన ప్రవర్తన కలిగి ఉంటారా? ఏంటి జాలి లేకున్నటువంటి గుర్ర లక్షణము, ఈ మాట తీరేంటి అని చాలామంది మనల్ని నిందిస్తున్నారు. నిజంగా మనల్ని నిందించట్లేదు, కానీ మనం నమ్ముకుంటున్న దేవుణ్ణి నిందించినట్టు లెక్క. కాబట్టి వన్స్ బిలీవ్ ఇన్ లార్డ్, ఒక్కసారి నువ్వు దేవునిలో నమ్మకం పెట్టుకుంటే, వన్ ట్రస్ట్ ద లార్డ్, ఒక్కసారి దేవుణ్ణి నమ్మటం మొదలు పెడితే, నిజం చెప్తానండి, మన దేవునికి అవమానం రాకుండా, నమ్ముకుంటున్నటువంటి దేవునికి, క్రీస్తునికి అవమానం రాకుండా మనము జీవించాలి. అలా జీవించాలి అంటే మన మీద నింద లేకుండా చూసుకునేవారుగా ఉండాలి. ఏదైనా సరే ఒక నింద లేకుండా, నిజంగా దేవుడితో నడిచాడు కాబట్టి ఎలాంటి నింద లేకుండా కాపాడుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే దేవుడి సన్నిధానానికి వెళ్తూ దేవుని శరీరం రక్తము తాగుతూ తింటూ ఎవరైనా మందు తాగారనుకోండి, ఆ మందు తాగితే ఏమంటారు, ఇదేంటి నువ్వు పవిత్రమైన దేవుని శరీరం రక్తం తాగుతూ మందు తాగుతున్నావు, ఆ దేవుని నామనికి అవమానం కదా అనే మాట అంటూ ఉంటారు, ఆ నింద వేస్తూ ఉంటారు కొంతమంది. అవునా అండి? అంటే అది అనిపించుకోవడమే కదా. సో దేవుని కొరకు మనకిష్టమైన, అంటే కొంతమందికి ఎక్కువ డ్రింకింగ్ అంటే ఇష్టం, అలవాటు చేసుకునే డ్రింకింగ్, కానీ దేవుని కొరకు మనకిష్టమైనా కూడా మనం ఏం చెప్పండి, మనం వదిలేయాలి. ఎందుకు అంటే దేవుని కొరకు నిలబడేవారుగా ఉంటే మన మీద ఏ నింద లేకుండా కాపాడుకునేవారుగా ఉండాలి. లోకంలో ఎలా జీవించినా సరే కష్టమే, లోకంలో ఏ విధమైన ప్రవర్తించినా కూడా కష్టమే. ఎందుకంటే వెంటనే మాటలు అనేస్తూ ఉంటారు, వెంటనే నిందించేస్తారు. అంటే నీ ప్రవర్తన బట్టి నీ మీద నింద ఉంటుందా ఉండదా అనేది జరుగుతూ ఉంటుంది. అంటే డిసైడ్ అవ్వాలి మనం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బైబిల్ అంతా చదువుతావు, ప్రార్థన అంతా చేస్తావు, ఎవరినైనా సరే ఒక మాట అంటే ఏమంటారు, ఎంత బైబిల్ చదివి ఎంత ప్రార్థన చేసి ఏం లాభం, నీ నోటిని అదుపులో పెట్టుకున్నావా అంటారు. అంటే ఇక్కడ దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావంటే దాని అర్థం నీ మీద నింద లేకుండా చూసుకోవాలి.
నీ మీద నింద లేకుండా. ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా, ఒక చిన్న తప్పు జరిగినా కూడా నిన్ను నిందిస్తూ ఉంటారు, నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. కాబట్టి నింద లేకుండా, మన పైన నింద లేకుండా మనల్ని మనం కాపాడుకునేవారుగా ఉంటే నువ్వు దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించినట్టే అని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు తప్పు చేయాల్సి వస్తుంది. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మనం బాగా ఇబ్బంది పెట్టేస్తుంటే వాళ్ళని తిడుతూ ఉంటాం. కొన్నిసార్లు బూతులు ఆడుతూ ఉంటారు, కొన్నిసార్లు తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటారు. కానీ ప్రాణం పోయినా సరే దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాలంటే తప్పుడు మార్గాలు కానీ, తప్పుడు మాటలు కానీ, లేదంటే తప్పుడు స్నేహాలు కానీ మనం చేయకుండా, మన మీద నింద లేకుండా మనం కాపాడుకున్న రోజున దేవుని కొరకు మనము జీవించినట్టే లెక్క. హల్లెలూయా. ఇంకొకటి చూద్దాం. మూడోది ఏంటంటే హృదయాన్ని పరిశుద్ధముగా జీవించాలి. హృదయాన్ని పరిశుద్ధముగా పెట్టుకుని జీవించాలి. హృదయాన్ని పరిశుద్ధంగా పెట్టుకుని ఎవరైతే జీవిస్తారో ఖచ్చితంగా వారు దేవుని కొరకు జీవించిన వాళ్ళే. చూద్దాం. కీర్తనలు 51వ సంకీర్తన 10వ చరణం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము, నా హృదయమును శుద్ధి చేయము, శుద్ధ హృదయం నాకు కలుగు చేయము అంటున్నాడు. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించడం అంటే మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం. లోపల ఒక మాట, బయట ఒక మాట. లోపల ద్వేషం పెట్టుకొని బయటకు మంచిగా మాట్లాడడం, లోపల శత్రుత్వం పెట్టుకొని బయటకు ప్రేమగా ఉన్నట్టు నటించడం కాదు, కానీ మన హృదయాన్ని పరిశుద్ధపరచుకుని. ఎందుకు అంటే హృదయం అన్నిటికన్నా కూడా ఘోరమైంది, మోసకరమైంది. కాబట్టి ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకునే వారికి ఉండాలి. హృదయంలో ఎన్నో తలంపులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎన్నో చెడు తలంపులు, చెడు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి, ఎంతో దురాలోచనలు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడి మీద ఆధారపడి నేను నా దేవుని కొరకు జీవిస్తున్నా, నా దేవుని కొరకు మాత్రమే జీవించాలని ఆలోచన పెట్టుకొని దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకనే మన హృదయాన్ని ఎలా ఉంచుకోవాలంటే పరిశుద్ధపరచుకునే వారుగా ఉండాలి. ఆ హృదయం పరిశుద్ధపరచబడాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము ద్వారానే జరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం వింటూ వాక్యము ద్వారా మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అన్ని విషయాల్లో కూడా హృదయాన్ని ఏం చేయాలండి? శుద్ధిగా ఉంచుకునేవారుగా ఉండాలి. శుద్ధ హృదయం కలుగుచే ప్రభు అని మరి కీర్తనలో దేవుని యొక్క మాట మాట్లాడుతున్నట్టుగా దేవుని అడగాలి. దేవా, నాకు శుద్ధ హృదయం కలుగుచే ప్రభా, నా హృదయంలో ఎటువంటి చెడు ఆలోచనలు కానీ, చెడు తలంపులు కానీ రాకుండా నన్ను కాపాడు ప్రభా అని ప్రార్థన చేసుకునేవారుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకనే మన హృదయంలో ఎటువంటి చెడు ఆలోచనలు కానీ, చెడు తలంపులు కానీ, చెడు గుణ లక్షణాలు కానీ మన హృదయానికి అలవర్చకూడదని. చాలామంది ఏంటంటే ఆల్మోస్ట్ 99% లోపల కుట్ర పెట్టుకుని బయటకు మంచిగా మాట్లాడే వాళ్ళే ఉన్నారు. సో మనం అలా ఉండకూడదు. వీఆర్ నాట్ బీ లైక్ దట్. ఎందుకంటే మనము జీవం కలిగిన దేవుని నమ్ముకున్నాం కాబట్టి నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆంతరంగికంలోనూ అదేవిధంగా బయట కూడా ఒకలాగా ఉన్నారు. అందుకనే ఆయన్ని హింసించిన వారి పట్ల కూడా ప్రేమ చూపించారు. నిజంగా మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే మనల్ని హింసించిన వారిని కూడా మనము ప్రేమించగలుగుతాం, మనల్ని బాధ పెట్టిన వారిని కూడా మనం ప్రేమించగలుగుతాం. కాబట్టి మన హృదయాన్ని శుద్ధిగా పెట్టుకొని మన హృదయాన్ని శుద్ధిపరచుకుంటే ఖచ్చితంగా దేవుని కొరకు మనం జీవించినట్టే లెక్క. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూద్దాం. దేవుని కొరకు ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించినట్టు అంటే చూద్దాం. అపోస్తుల కార్యాలు 20:35 వచనం. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయములలో మీరు మాదిరి చూపిస్తున్నానని చెప్పాను. అన్ని విషయాల్లో కూడా అదే కులుపు మన మాదిరికరంగా ఉండాలి. చూడండి, కొన్నిసార్లు మన పిల్లల్ని అంటూ ఉంటాం, పక్కింటి వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకో, వాళ్ళు ఎంత బాగా చదువుతున్నారు, వాళ్ళు ఎంత నీట్గా ఉంటున్నారు, వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారు, నీ మాట తీరేటి ఎలా ఉంది, నీ చదువు ఏంటి ఎలా ఉందని కంపేర్ చేసుకోమంటాం. అలాగే మనల్ని చూసి ఎదుటివారు నేర్చుకునేటట్లుగా ఉండాలి, కానీ ఎదుటివారిని చూసి మనం పాడైపోయేటట్లుగా ఉండకూడదు. మనల్ని చూసి ఎదుటివారు బాగుపడాలి, అనేకులకు మనం మాదిరికరంగా ఉండాలి అన్ని విషయాల్లో కూడా. చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:12 వచనం. నీ యవ్వనం బట్టి ఎవడను నేను తృణీకరింపనీయకుము, గాని మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మాటలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరంగా ఉండమన్నాడంట. హల్లెలూయా. మాటలో అనేకులకు మనం మాదిరికరంగా ఉండాలి. అబ్బా, ఆమె చూడు మాట్లాడితే ఎంత బాగా మాట్లాడతారు, నువ్వు మాట్లాడుతున్నావు, నీ నోటితో ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియట్లేదని కొన్నిసార్లు లోకంలో అంటూ ఉంటారు. అట్లాగేంటంటే మన మాటను బట్టి ఎదుటివాడు అసహించుకునేటట్లు ఉండకూడదు.
మన మాట ఎప్పుడు కూడా ఎదుటివారిని ఆదరించేటట్లుగా ఉండాలి, ఎదుటివారికి ధైర్యపరిచేటట్లుగా ఉండాలి, ఎదుటివాడు మెచ్చుకునేటట్లుగా ఉండాలి, ఎదుటివాడు మన మాట చూసి సంతోషపడేటట్లుగా ఉండాలి. ప్రేమలో కూడా మనం చూపించే ప్రేమ ఎప్పుడు కూడా దోషమైంది, కపటమైందిగా ఉండకూడదు. నిర్దోషమైంది, నిజంగా క్షేమకరమైందిగా, అనేకులకు ఆ ప్రేమ నిజమైన ప్రేమగా, యథార్థమైందిగా ఉండాలి. విశ్వాసములోను, ఇంకొకటి పవిత్రతలోను. మనము చేసే ప్రతి ఒక్క పని కూడా పవిత్రత కలిగి ఉండాలి. విశ్వాసం, మనం ధైర్యం కలిగి ఉండి ధైర్యం కలిగిన మాటలు మాట్లాడితే ఎదుటివాడు కూడా ధైర్యం వస్తుంది. కానీ ముందరే మనం భయపడిపోతూ ఉంటే ఎదుటివాడు కూడా ధైర్యం తెచ్చుకోలేడు, ఎదుటివాడు కూడా భయపడతా ఉంటాడు. అందుకని 4 విషయాల్లో కూడా అనేకులకు మాదిరికరముగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అంటే క్రీస్తు కొరకు నువ్వు జీవిస్తున్నావు అంటే అనేకుల కొరకు మాదిరికరముగా, అనేకులకి మాదిరికరంగా మనం జీవిస్తే ఖచ్చితంగా మనము క్రీస్తు కొరకు జీవించినట్లే. మన మాట తీరు ఎప్పుడు కూడా దేవుని నామమునకు మహిమకరంగా ఉండాలి. ప్రేమ కూడా ఎదుటివారిని ఎలా ఉండాలంటే ద్వేషము లేనటువంటి ప్రేమ చూపించేవారుగా ఉండాలి. విశ్వాసములో కూడా నీ విశ్వాసాన్ని బట్టి ఎదుటివాడు కూడా ఎస్ నేను కూడా చేయగలను, నేను కూడా కార్యం చేయగలను, వాళ్ళు అంత విశ్వాసంలో కలిగి ఉన్నప్పుడు నేను ఎందుకు విశ్వాసంలో ఉండలేను అని ఎదుటివాడు నీ విశ్వాసాన్ని బట్టి ఎదుటివాడు కూడా విశ్వాసం కలిగి ఉండేటట్లుగా ఉండాలి. అదేవిధంగా పవిత్రతలో మనం ఏదైనా సరే ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఇది యథార్థమైన మార్గమా లేదు అంటే అపవిత్రమైన మార్గమని ఒక మార్గంలోకి వెళ్తున్నప్పుడు, ఒక పని చేస్తున్నప్పుడు 100కి 200 సార్లు ఆలోచించి ఈ మార్గము దేవుడి నామమునకు మహిమ తీసుకుని వస్తుందా లేదంటే అపకీర్తి తీసుకుని వస్తుందా అని ఆలోచించి చేసేవారుగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకని మనం ఏ పని చేసినా కూడా అనేకులకు మాదిరికర్మగా ఉంటే నువ్వు దేవుని కొరకు జీవించినట్టే, దేవుని కొరకు నిలబడినట్టే, దేవుని కొరకు బ్రతికినట్టే. కాబట్టి అనేక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా నిన్ను చూసి అనేకులు మారాలి తప్ప ఎదుటివారిని చూసి ఆ గుణలక్షణాలు, మంచి గుణలక్షణాలు అయితే పర్లే, ఎదుటివారిని బట్టి ఎదుటివారికి మంచి గుణలక్షణాలు అవి నువ్వు అలవర్చుకున్నా పర్లే, కానీ అవి చెడు అయితే కనుక మనం అలవర్చుకోకూడదు. అంటే నిన్ను బట్టి ఎదుటివారు మంచిగా మారాలి తప్ప ఎదుటివారిని బట్టి ఎప్పుడూ నువ్వు చెడుగా మారకూడదు. అనేకులకు నువ్వు మాదిరికరముగా ఉండాలి. నీ మాట తీరు, నీ గుణలక్షణం, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ చూపు, మొత్తం A to Z అన్ని విషయాలు, నీ ప్రార్థన, నీ భక్తి, నీ వాక్యం వినే విధానం, నువ్వు మాట్లాడే, నువ్వు ప్రవర్తించే విధానం, నీ ప్రార్థన జీవితం, నీ భక్తి జీవితం అన్నీ కూడా అనేకులకు మాదిరికరముగా ఉండేటట్లుగా ఉంటే నువ్వు దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించినట్టే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చూద్దాం. కీర్తనలు 37వ సంకీర్తన 24 వచ్చాను. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనసున ధైర్యం వహించి నిర్భరంగా నుండి. 5వది ఏంటంటే దేవుని కొరకు నిరీక్షణ కలిగి జీవిస్తే నువ్వు దేవుని కొరకు జీవించినట్టే. చాలామంది కార్యాలు జరగకపోతే ప్రార్థన వెళ్ళి ప్రార్థన ఆపేస్తున్నారు, చేసి ప్రార్థన ఆపేస్తున్నారు, చర్చిలకు వెళ్ళి ఆపేస్తూ ఉంటున్నారు, చర్చిలకి ప్రార్థనకు వెళ్తూ ఉంటున్నారు. కానీ ఏమా చర్చికి రావట్లేదంటే దేవుడు ఇప్పటి వరకు ఏం చేశాడు, నేను ఎదురు చూశాను కానీ ఇప్పటి వరకు నాకు కార్యం జరగలేదు, అందుకని ఇంకా చిరాకు వచ్చి విసుకొచ్చి విడిచిపెట్టేశాను. విసుకక ప్రార్థన చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలామంది భక్తులు మనం చూస్తున్నాం, వాళ్ళ జీవితాల్లో దేవుడు చాలా కార్యాలు చేశాడు, కానీ వెనకతల వాళ్ళ నిరీక్షణ కూడా ఉంది. నిరీక్షణ కలిగి ఉండేటువంటి జీవితం మనం అలవర్చుకోవాలి. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే దేవుని కొరకు నువ్వు జీవించినట్టే, దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నట్టే, క్రీస్తు కొరకు నువ్వు నిలబడుతున్నట్టే. కాబట్టి ఏంటంటే ఒక కార్యం జరగనంత మాత్రాన దేవుడు అబద్ధమని అనుకోకూడదు. నీ జీవితంలో నువ్వు అనుకున్న కార్యాలు జరగలేదన్న మాత్రాన నువ్వు నమ్ముతున్న దేవుడు జీవం లేని దేవుడు అనుకోవద్దు. నువ్వు నమ్ముతున్న దేవుడు ఎప్పుడు కూడా జీవం కలిగిన దేవుడే. అందుకనే కార్యాలు జరగలేనప్పటికీ కూడా ఈ రోజు కాకపోతే రేపు చేస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి చేస్తాడు. ఓకే, చేసినా చేయకపోయినా నా దేవుడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఒక మాట అంటున్నారు ఏంటంటే మా దేవుడు మా జీవితంలో కార్యం చేసినా చేయకపోయినా కూడా మా దేవుడే, చేస్తేనే మా దేవుడు కాదని వాళ్ళ నమ్మకం చూడండి. అట్లాగే ఏంటంటే దేవుడు నమ్ముతూ ఉన్నప్పుడు ఆయన్ని కార్యం చేస్తే నీ దేవుడని, కార్యం చేయకపోతే దేవుడు కాదని ఇలాంటి నిందించే మాటలు కానీ లేదంటే అవిశ్వాసంతో కూడిన మాటలు కానీ మనం మాట్లాడకూడదు. నిరీక్షించు, దేవుడు కార్యం చేసేంత వరకు కూడా ఎదురు చూస్తే ఖచ్చితంగా నువ్వు దేవుడి కొరకు జీవించినట్టే, ఖచ్చితంగా నువ్వు దేవుని కొరకు నిలబడినట్టే. ఎదురు చూడాలి. ఈ రోజు కాకపోతే దేవుడు నన్ను, రేపైనా దేవుడు స్వస్థపరుస్తాడు, ఈ రోజు కాకపోతే రేపైనా నా బిడ్డల్ని మారుస్తాడు, నా భర్తను మారుస్తాడు, మా కుటుంబ జీవితాన్ని మారుస్తాడు, మా అప్పులు తీరుస్తాడని ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో ఈ రోజు వాళ్ళు దేవుని కొరకు జీవించినట్టే. ఎప్పుడైతే ఇలాగా నిరీక్షణ కలిగి దేవుని కొరకు జీవిస్తారో నిజం చెప్తాను, నీ కొరకు దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. ఈ 5 విషయాలు పాటించి దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా మనమందరం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. పరిశుద్ధమైన
శ్రేష్టమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.